మీరు ఇదంతా మేమే తెస్తున్నామన్నా మేనిఫెస్టోలో పెట్టింది మీరు, ఇస్తున్నది మేము, ప్రచారం చేసుకుంటుంది మీరు. మీరు నమ్మాలే, ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం, నాకేం జలసి లేదు ఆయన మీద, కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటి మీద ఇది పెట్టుకున్నారన్న, ప్రతి ఇంటి మీద ఇది పెట్టుకున్నారు. నాకేం అభ్యంతరం లేదు. డిఫరెన్స్ అమౌంట్ ఏమైనా గవర్నమెంట్ కట్టిందా? లేదు. డిఫరెన్స్ అమౌంట్ సిఎస్ఆర్ కిందకి వెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన కదన్నా, 2 కిలోవాట్లు పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 86,000 అయింది. కేంద్ర ప్రభుత్వం 60,000 ఇస్తే మిగిలిన 26,000 ఆ ఇంటి యజమాని కట్టాలి. ఇంటి యజమాని కట్టలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, అందరికీ నేనే ఇస్తున్నా ఫ్రీగా అన్నాడు. ఎక్కడ భారత ప్రభుత్వం ఇచ్చింది 2 కిలోవాట్లకి 60,000 లేదా 3 కిలోవాట్లకి 78,000 అని చెప్తలేడు. కొండారెడ్డిపల్లి మొత్తం, నా సొంతూరు మొత్తం హర్ ఘర్ బిజిలీ ముఫ్తీ యోజన కింద మేము సోలార్ ప్లేట్లు పెట్టినాం. నా ఊర్లో అందరినీ సోలార్ పలకల ద్వారా విద్యుత్ తయారు చేసే రిన్యూవబుల్ ఎనర్జీకి అనుసంధానం చేసిన ఈ ఆలోచన భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారికి క్రెడిట్ ఇస్తున్నా అని చెప్పుంది. తప్పేముంది? కంపెనీ నుండి బెదిరించి సిఎస్ఆర్ తీసుకుంటారు. భారత ప్రభుత్వం 2 కిలోవాట్లకు ఇచ్చే 60,000 తీసుకుంటారు. 3 కిలోవాట్లకు ఇచ్చే 78,000 తీసుకుంటారు. నేను తప్పు పడతలేను, కానీ పైసలు మాయి, సొమ్ము కేంద్రాంది, సోకు కాంగ్రెస్ వాళ్ళది. తిట్టేది మళ్ళీ పొద్దున్న లేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 8 మంది ఎంపీలు ఉండి ఏం చేసినారు? అరే ఒక చిన్న స్కీమ్ 40,000 ఇండ్లు తీసుకుంటేనే మీరు 200 కోట్లు కొట్టేస్తే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొత్తం స్కీమ్లో అన్ని ఊర్లలో కొంతమంది ముందుకొచ్చి పెట్టుకుంటున్నారు. దాంట్లో మీరు ఎంత చేస్తున్నారు మోసం అనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా ఫెయిర్గా ఉందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వం